అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులందరికీ కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. ఏదైతే తిరుపతిలో 8 సెంటర్లు ఏర్పాటు చేశారో అదేవిధంగా తిరుమలలో ఒక సెంటర్, మొత్తం ఈ 9 సెంటర్లో కలిపి 1,20,000 టోకన్లు అయితే జారీ చేయనుంది. ఏదైతే 91 కౌంటర్లో ఈ యొక్క టోకన్ జారీ చేసేటువంటి ప్రక్రియను అయితే టీటీడీ ఏర్పాటు చేసిందని చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నాం రామచంద్ర పుష్కర్ని వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. అన్నీ కూడా ఏదైతే క్యూ లైన్లు కావచ్చు, ఆ లొకేషన్లో కూడా ఏ ప్రాంతంలో ఎక్కడ ఈ టోకన్ జారీ ప్రక్రియ సెంటర్లు ఏర్పాటు చేశారో దానికి సంబంధించి QR కోడ్తో కూడా బోర్డులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే క్యూ లైన్ల వద్దకి భక్తులు చేరుకోవడం జరిగింది. ఏదైతే రేపు ఉదయం 5ంటికి టోకన్ల జారీ ప్రక్రియ అయితే టీటీడీ చేపడుతున్నట్టుగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే వీరంతా కూడా ఇప్పటికే ఆ టోకన్లో ఒక సెంట్రల్ వద్దకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గోవిందమాల ధరించినటువంటి భక్తులు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అధిక సంఖ్యలో అయితే ఇప్పటికే కౌంటర్ వద్ద చేరుకుంటున్నారు. ఈ పుష్కర్ని సెంటర్ వద్దే కాదు, మిగిలినటువంటి భూదేవి కాంప్లెక్స్ వద్ద కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి సెంటర్లో కూడా ఇదే తరహా ఏదైతే భక్తులు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా ముందస్తుగానే వచ్చారు, మాకు టోకన్ దొరుకుతుందో లేదో అన్న వీళ్ళొక సందేహంతో వీళ్ళంతా ముందుగా చేరుకోవడం జరిగింది. అయితే వీరందరికీ కూడా టీటీడీ అయితే క్యూలలో తగిన ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. మా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ రేపు ఉదయం కాదండి, నైట్ ఇస్తాం అంటున్నారు. నైట్ ఇస్తే బాగుంటది, లేకపోతే మళ్ళీ జనాలు పెరిగిపోతారు ఎక్కువ, లేకపోతే క్యూ లైన్ కూర్చోపెట్టిన వెయిటింగ్ చేస్తాము. ఇలా రోడ్ల మీద ఉండడం వల్ల జనాలందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. వీళ్ళంతా ముందుగానే మాకు టోకన్లు దొరుకుతాయో దొరకవు అన్న భావంతో వీళ్ళంతా త్వరగా వచ్చి వేచి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అన్ని సెంటర్లో కూడా ఇదే తరహా భక్తులు అయితే యొక్క క్యూ లైన్ వద్ద చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి 8 సెంటర్ల వద్ద కూడా ఇదే తరహా భక్తులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా వీళ్ళకు అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వీళ్ళకు ఏదైతే ముందుగానే చేస్తారనో లేకపోతే ఇలాంటివి కొన్ని సందేహాలతో కూడా వచ్చినట్టుగా కూడా మనతో భక్తులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే క్యూ లైన్ల వద్ద అయితే టీటీడీ పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి ఏర్పాటు అయితే చేపట్టిందని చెప్పాలి. అయితే వీరంతా కూడా ఇవాళ నైట్ ఈ యొక్క క్యూ లైన్లోకి వదిలేటువంటి పరిస్థితి కూడా టీటీడీ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.